ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య స్టాప్ పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22వ తారీఖుతో ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ అనేది చివరి తేదీగా మనకి ఇచ్చాడు కనుక వెంటనే ఇంకా అప్లై చేయని విద్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే మీరు అప్లై చేసుకోండి. మన యొక్క చైతన్య స్టాప్ పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నందు మనకి ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ అనేది ఈ యొక్క సోమవారం రోజు 17th ఫిబ్రవరి మార్నింగ్ 9 AM కి మనకి నూతన బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అయితే వెంటనే మార్నింగ్ 9 o'clock నుంచి 3:30 వరకు మీకు ప్రతిరోజు కూడా మ్యాథమెటిక్స్ క్లాస్, కరెంట్ అఫైర్స్ క్లాస్, జనరల్ సైన్స్ క్లాస్, అదేవిధంగా రీజనింగ్ క్లాసు ప్రతిరోజు మీకు 8 గంటల క్లాసులతో మీకు మార్నింగ్ 9 o'clockకి 17th ఫెబ్రవరి రోజు ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క నూతన బ్యాచ్ అయితే మనం మండే నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంకా అడ్మిషన్ తీసుకొని విద్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని మీ యొక్క తరగతులు అనేది 17th ఫెబ్రవరి మండే 9 AM నుంచి చైతన్య స్టాప్ పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నందు మీరు ప్రారంభించుకోండి. టోటల్ ఫీ వచ్చి 15,000 ఉంటుంది. మీరు మండే లోపు మీరు జాయిన్ అవుతే ఆ యొక్క విద్యార్థులకి ఇంక్లూడింగ్ టెస్టులు కలిపి టోటల్గా 10,000 రూపాయలకి ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క కోచింగ్ అయితే మీకు ఇవ్వబడుతుంది. మనం ఒక్కసారి మన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలకు వెళ్తే ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకి ఉన్నటువంటి ఏరియాస్ మనకి 4 కాంపోనెంట్స్ ఇచ్చారు. ఆ 4 కాంపోనెంట్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మనకి ఇక్కడ 30 మార్కులకి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి జనరల్ సైన్స్ ఏరియా 25 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 20 మార్కులకి ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది 25 ప్రశ్నలు 25 మార్కులకి మనకి ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మీకు టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా వస్తుందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి ఇవ్వబడుతుంది. కనుక ఖచ్చితంగా మనకి తెలిసిన సమాధానాలకే ప్రశ్నలకి సమాధానాలు గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే మనకి 1/3 మార్క్ అంటే ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. కనుక కొంచెం జాగ్రత్తగా మనం మార్క్ ఎగ్జామ్స్ని, ప్రాక్టీస్ టెస్ట్లను ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్ రాయగలిగితే చాలా ఈజీగా మనం ఇక రైల్వే ఎగ్జామినేషన్లో మీరు ఇక్కడ మనం సౌత్ సెంటర్లో అయితే మనకి 75 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే డెఫినెట్గా 100% మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ అయితే మీకు ఈజీగా వస్తుంది. 10th తరగతి అర్హతతో మీకు అద్భుతమైన అవకాశం. దాదాపుగా మనకి చాలా వేలల్లో పోస్టులు ఉండేనండి ఆర్ఆర్బి గ్రూప్ డి. మొత్తం 4 కాంపోనెంట్సే మీకు పెట్టాడు. రీజనింగ్ అని ఇచ్చాడు 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చి 25 మార్క్స్, జనరల్ సైన్స్ 25 మార్క్స్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే వచ్చి టోటల్గా 20 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 ప్రశ్నలకి ప్రశ్నాపత్రం ఉంటుంది మీకు సిబిటి మోడ్లో. అంటే ఇక్కడ మనకి ప్రశ్న ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఇవ్వబడుతుంది. సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ టోటల్గా చూడండి, మొదట స్టేజ్ వచ్చి మనకి ఇక్కడ సిబిటి ఎగ్జామినేషన్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి పిఈటి అంటాం, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే టోటల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టేజెస్ టోటల్ 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్, తర్వాత పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th పాస్ అయిన విద్యార్థులు లేదా ఐటీఐ అర్హతతో మనకి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అందరూ కూడా అద్భుతమైన అవకాశం. వెంటనే అప్లై చేసుకొని ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్ అయితే మీరు వెంటనే మొదలుపెట్టండి. మనకు ఉన్నది డ్యూరేషన్ వచ్చి ఎగ్జామ్ టైం 90 minutes ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ చెప్తున్నాడు. ప్రశ్నలు వచ్చేసరికి మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సిలబస్లో భాగంగా జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని పెట్టాడు. ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే టోటల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో మాత్రమే మనకి ఇది జరుగుతుందండి. అయితే దీనికి ఇంకా అప్లై చేయని విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి. 22nd ఫిబ్రవరి అనేది మీకు చివరి తారీఖుగా మనకి అప్లికేషన్ సబ్మిషన్కి మీకు ఇవ్వడం జరిగింది. కనుక 22 ఫిబ్రవరి 2025 ఈవినింగ్ వరకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. డెఫినెట్గా మీరు ఒక వారం ముందుగానే మీరు అప్లై చేసుకోవడానికి అయితే మీరు
ప్రయత్నించండి. సో మన దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి సో చైతన్య ఇన్స్టాఫ్ పోలీస్లో మనకి ఈ యొక్క నూతన బ్యాచ్ అనేది మనం ఏదైతే మనం ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నామో ఆ యొక్క నూతన బ్యాచ్ అనేది ఈ యొక్క 17th Feb 2025 మండే మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. ఇంకా అడ్మిషన్ తీసుకొని విద్యార్థులు వెంటనే మీరు అడ్మిషన్ తీసుకొని సో తరగతులు వెంటనే ప్రారంభించుకోండి. సో ఫీ అయితే మీకు ఇక్కడ టోటల్గా సో 10,000 రూపాయలకి మీకు అడ్మిషన్ ఫీజు అయితే ఇంక్లూడింగ్ టెస్ట్లు కలిపి సో ప్రాక్టీస్ టెస్ట్, మార్క్ టెస్ట్ అండ్ ఆన్లైన్ టెస్ట్లు కలిపి సో టోటల్ సిలబస్ మొత్తం కూడా బోధించడం జరుగుతుంది. సో మీకు టోటల్గా తెలుగు మీడియం విద్యార్థులైనా లేదా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా ఇద్దరి విద్యార్థులకి ఇక్కడ తరగతులు అనేది సో నిర్వహించడం జరుగుతుంది. కనుక వెంటనే ఇంకా అడ్మిషన్ తీసుకొని విద్యార్థులు ఉంటే వెంటనే ఆర్ఆర్బి గ్రూప్ టీకి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని 17th Feb నుంచి చైతన్య ఇన్స్టాఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో మీ యొక్క తరగతులు మీరు ప్రారంభించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.